మొన్నటి ఘోర బోటు ప్రమాదం తర్వాత మత్స్యశాఖ వేటకు వెళ్లే మత్స్యకారులకు ఖచ్చితంగా పాటించాల్సిన కొత్త భద్రతా నిబంధనలను జారీ చేసింది. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. మొన్న సముద్రంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం తీర ప్రాంతంలో ఇంకా కన్నీళ్లు మిగులుస్తూనే ఉంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 6 మత్స్యకారులు మృతి చెందడంతో ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకూడదనే ఉద్దేశంతో మత్స్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. వేటకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ బోటు కండిషన్ను క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి మోటార్ బోటుకు ఖచ్చితంగా ట్రాన్స్పాండర్ అమర్చాలని ఆదేశించారు. అలాగే వేటకు ఎంతమంది వెళ్తున్నారు, వారి ఫోన్ నెంబర్లేంటి అనే వివరాలను ముందే అధికారులకు అందించాలని సూచించారు. ఇక సముద్రంలో ఉన్నప్పుడు లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్ వాడకం తప్పనిసరి చేశారు. వలలు వేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇస్రో డెవలప్ చేసిన నవమిత్ర యాప్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. ఈ యాప్ ద్వారా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. భవిష్యత్తు భద్రత కోసం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అందించే కేంద్ర ప్రభుత్వ బీమాలో ప్రతి మత్స్యకారుడు పేరు నమోదు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.